A very good morning. Let's praise our Father in heaven who loves us so much. Father, Lord, we thank you and praise you for this yet another Lord's Day that given us, Lord, to come into your presence, to be as your children and glorify your name, to sing your praises. We commit the rest of the time into your loving hands. In Jesus' matchless name we pray. Amen. Amen. We'll sing this song which says, Father God, I wonder how I managed to exist without the knowledge of your parenthood. I will sing your praises because your Father, you're taking care of us. Father God, I wonder how I managed to exist without the knowledge of your parenthood and your loving care. Now I am your son, I am adopted in your family, and I can never be alone. Father God, you're there beside me. I will sing your praises. I will sing your praises. I will sing your praises forevermore. I will sing your praises. I will sing your praises. I will sing your praises forevermore. Father God, I wonder how I managed to exist without the knowledge of your parenthood and your loving care. But now I'm your son, I am adopted in your family, and I can never be alone, 'cause Father God, you're there beside me. I will sing your praises, I will sing your praises, I will sing your praises forevermore. I will sing your praises, I will sing your praises, I will sing your praises forevermore. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బయైనను, రాత్రి వెనల దెబ్బయైనను, కదలకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బయైనను, రాత్రి వెనల దెబ్బయైనను, కదలకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా, 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 యేసయ్యా,
Greetings to you in the name of our Lord and Savior Jesus Christ, and I welcome each one of you for this worship service. And also I would like to thank the praise and worship team for leading all of us in this praise and worship. May God bless them and may God use them mightily in the vineyard of God. And also, as we are celebrating International Father's Day, I wish all the fathers a happy Father's Day. May God bless you all. Let us begin the worship. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. లెట్ us all join in opening prayer. ప్రారంభ ప్రార్థన చేసుకుందాము, తలలు వంచుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క ఆరాధన అంతట్లో మా తోడుగారిని మమ్మల్ని నడిపించండి. ఈ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డను ప్రభువా మీరు దృష్టించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. నీ దాసుని అభిషేకించి ప్రభువా మరి నీ యొక్క వర్తమానంను మాకు అందచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకించి నా ప్రభువా ఎలాంటి ఆటంకములు లేకుండా మరి నీ నామములో ప్రతి ఆటంకాన్ని బంధిస్తూ ఉంటున్నాము. ఘనత మహిమ ప్రభావములు నీకే ఆరోపిస్తూ ఈ కొద్ది విన్నపములు మా రక్షకుడైన యేసు నామాన్ని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇటు సమయంలో మనం అందరం కలిసి దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి 60వ పాట గొప్ప దేవ మాకు తండ్రి అనే పాటను పాడుకుందాం. గొప్ప దేవ నాకు తండ్రివి, ఆకాశమందు గొప్ప దేవ నాకు తండ్రివి, తప్పకుండా వదుని దరికి యేసునామమందు గొప్ప కరుణ చేతనన్ నిపుణుడు దగ చేర్చుకొను. గొప్ప దేవ నాకు తండ్రివి, ఆకాశమందు గొప్ప దేవ నాకు తండ్రివి, నీవు మిగుల గొప్పవాడవు, నా సృష్టికర్త ఈవులెప్పుడు నేర్చువాడవు. భావమందు నిలుదలంచి పావనాత్మ నాకు నీచి జీవమార్గమందు నిలిపి కావు మనుచు వేడుకొందు. గొప్ప దేవ నాకు తండ్రివి, ఆకాశమందు గొప్ప దేవ నాకు తండ్రివి, చిన్నవాని నంగి ప్రార్థన లోకమందు మమ్ము దయను విన్నవాడవు, సన్నుతుడగు యేసు నీదు సన్నిధినున్నాడు గాన నన్ను కనికరించు మనుచు నిన్ను నమ్మి భక్తునిపుడు. గొప్ప దేవ నాకు తండ్రివి, ఆకాశమందు గొప్ప దేవ నాకు తండ్రివి, మీదు రాజ్యమందు చేర్చుము. కరుణా సముద్ర
సోదరులను కూడి కొనుచు మోదమోగనీదు సేవ బాదుకొనుచు నందుని పాద పద్మములను బట్టి గొప్ప దేవ నాకు తండ్రివి. ఆకాశమందు గొప్ప దేవ నాకు తండ్రివి. అందరము కలిసి అపోస్తుల విశ్వాస సూత్రమును చెప్పుకుందాము. పరలోక భూలోకమునకు సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. ఆయన పొంతు పిలాతు కాలమందు బాధపడి శిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి 3వ దినమున చనిపోయిన వారిలో నుంచి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. అక్కడి నుండి ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు తిరిగి వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. సజీవ లెక్కల్లో నుంచి మరి ఒకసారి మమ్మందరినీ కూడా ఈ రీతిగా నీ ఆరాధనలో పాల్గొనే కృపనిచ్చినందులకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకముగా నా ప్రభువా, మా వ్యక్తిగత జీవితాలను బట్టి, మా కుటుంబ జీవితాలను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము. మరి చేసిన ప్రతి సహాయానికై, అనుగ్రహించిన ప్రతి దీవెనను బట్టి, ఆశీర్వాదాలను బట్టి నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆయురారోగ్యములనిచ్చి శాంతి సమాధానాలు మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందులకై నీకు వందనాలు. కుటుంబాలలో ప్రభా మరి ప్రతి అవసరతను ఎరిగి ప్రతి అవసరతను నీ కృపలో తీర్చి మరి సమాధానమును శాంతిని దయచేసినందులకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇటు సమయంలో సంఘము కొరకు మేము ప్రార్థిస్తున్నాం. సంఘమును, సంఘ బిడ్డలందరినీ పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకోండి. అయా నా తండ్రి, సంఘాన్ని నానాటికి ఆత్మీయంగా అభివృద్ధి పరుస్తున్నందులకై, ఆధ్యాత్మికంగా ఎదిగింపజేస్తున్నందులకై నీకు స్తోత్రాలు. సంఘములో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొని ప్రతి ఒక్కరికి నీ యొక్క మరి దీవెన దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. అస్వస్థలో ఉన్న వారి కొరకు, అనారోగ్యతలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం. సజీవ సాక్షులుగా నీ సంఘంలో నిలబెట్టుకునండి. అలాగే నా తండ్రి, వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకును, విధవరాన్ల కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. వారిని ప్రభువా దృష్టించి నీ యొక్క సహాయాన్ని దయచేస్తూ మరి బలపరచుమని ప్రార్థిస్తున్నాం. వారి పక్షమున నుండి నీ దీవెనను అనుగ్రహించండి. అలాగే నా తండ్రి, సంఘంలో ఉన్నటువంటి మరి స్త్రీలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. స్త్రీలను దీవించి ఆశీర్వదించండి. మరి ఇదిగో నా ప్రభువా, వారి యొక్క పని పాటలన్నింటిలో తోడుగా నుండి మరి మీరు నడిపించుమని ప్రార్థిస్తున్నాం. యవన బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరనగా నీ వాక్యమును బట్టి కదా అని అంటూ ఉన్నావు కనుక నా తండ్రి, నీ వాక్యంలో బిడ్డలను స్థిరపరచండి, నీ కంచె వేసి కాయండి, వారి మార్గములలో మీరుండుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఉద్యోగాలు చేస్తున్న వారిని జ్ఞాపకము చేసుకునండి. వారి పని చేయ స్థలములో నీ సాక్షులుగా ఉండుటకు నీ ఆత్మను వారికి తోడుగా ఉంచండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల కొరకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. సరైన సాటిని వారి కొరకు ఏర్పరచండి. ఇదిగో నా తండ్రి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి వారి ప్రయత్నాలు ఫలించి మరి ప్రభువా చక్కటి జీవనోపాధిని వారికి దయచేయండి. అలాగనే నా ప్రభువా, చదువుతున్నటువంటి బిడ్డలకు మంచి జ్ఞానమును అనుగ్రహించండి. మరి నీ యొక్క మరి ప్రభువా జ్ఞానము చేత బిడ్డలు మరి వారి చదువుల్లో రాణించుటకు సహాయము చేయము. మంచి ఉత్తీర్ణత బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను.
అలాగే నా తండ్రి సంఘములో ఉన్నటువంటి మరి ప్రభా ప్రతి ఒక్క సంస్థను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. స్త్రీల సమాజంను బట్టి, మెథడిస్ట్ మెన్ను బట్టి, సండే స్కూల్ను బట్టి, యవన కూటమిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మరి నీ చిత్త ప్రకారంగా సరైన రీతిగా మరి కొనసాగునట్లు సహాయమును దయచేయండి. వీటిని నడిపిస్తున్న నాయకులను దీవించండి. పాస్టేట్ కమిటీ వారి కొరకు, అలాగే పెద్దల కొరకు, నాయకుల కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. వీళ్ళందరినీ పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకుని దీవించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అయ్యా నా తండ్రి, మా సంఘ పరిస్థితులు ఎరిగిన దేవుడు, మా సంఘములో సమాధానాన్ని దయచేయండి ప్రభువా. మరి నీ యొక్క కృప మాపై నుంచుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా హృదయాలను సరిచేయండి, మా మనసులను తట్టండి ప్రభువా. మేము ఐక్యతగా సంఘము ప్రభు నిలబడి మరి నీ మహిమార్థము కొనసాగునట్లు కృపను దయచేయి. మా స్వార్థములు మేము పక్కన పెట్టి ప్రభువా నిన్ను సంతోషపరిచేవారుగా మరి నీ చిత్తము నెరవేర్చే బిడ్డలుగా ఈ సంఘములో మేము కొనసాగుటకు మాకు జ్ఞానమును మరి ప్రభువా మరి దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకించి నా ప్రభువా మా యొక్క హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఇదిగో నా తండ్రి, మా బిషప్ గారిని మరి వారి పరిచర్యను, వారి నాయకత్వాన్ని మీరు దీవించుమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాన్ని దీవించండి. ఇదిగో తండ్రి ప్రభువా, వారు సంఘ ఎదుగుదల కొరకు, కాన్ఫరెన్స్ ఎదుగుదల కొరకు పడుతున్నటువంటి ప్రతి మరి ప్రయాసను ప్రభువా మీరు ఎరిగిన దేవుడవై ఉంటున్నావు. నీ యొక్క సహాయాన్ని దయచేసి బలపరిచి ప్రభువా మరి దీవెనకరంగా మలుచుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అదేవిధంగా నా ప్రభువా డిఎస్ల కొరకు, పాస్టర్స్ కొరకు, అలాగే డీకనెసెస్ పరిచర్య కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఎక్కడెక్కడైతే నీ నామంలో స్వార్థ ప్రకటింపబడుతుందో గ్రామాల్లో జరుగుతున్నటువంటి సేవనంతటిని బట్టి కూడా నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. మరి అనేకులను నీ తట్టు మరి నడిపించే సాధనాలుగా వీరిని వాడుకుని వారి కుటుంబాలను మీరు దీవించండి ప్రభువా. మరి పోషణకర్తవై ఉంటున్నావు. ఇదిగో నా తండ్రి, వారి అవసరతలు నెరిగి వారిని మరి ప్రతి సహాయాన్ని దయచేసి దీవించుమని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. మరి ప్రత్యేకంగా ఇటు సమయంలో ఈ యొక్క ఆరాధన అంతటి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఇందులో సహాయపడుతున్నటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మరి ప్రత్యేకంగా నీ దైవదాసుని కొరకు ప్రార్థిస్తున్నాం. నీ వాక్యాన్ని అందించనేంటుండగా నీ అభిషేకమును దయచేయండి, నీ ఆత్మచేత నింపండి. మరి నీ నోటి మాట ప్రభువా, మన తన నోట్ల నుంచి ప్రభువా ప్రతి మాట మాకందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మరి అనుకూలంగా ఉండినట్లు సహాయమును దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. గొప్ప దేవుడవు నా తండ్రి, ఆది నుంచి అంతం వరకు ఆధిపత్యాన్ని కలిగి ఉండండి. సమస్త లోపాలను సరిదిద్దుతూ మరి నీ ఆధిపత్యములో ఆరాధనను కొనసాగించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అదేవిధంగా నా ప్రభువా మరి ఒకసారి ప్రభువా ఈ యొక్క మరి సంఘం అంతటిని కూడా మీరు దృష్టించి దీవించుమని, ప్రతి పరిస్థితి మరి అనుకూలంగా మలిచి రానున్నటువంటి దినముల్లో మరి ప్రభువా త్వరగా ఈ యొక్క పాండమిక్ తొలగిపోయిన తర్వాత అందరం కలిసి నిన్ను ఆరాధించి స్తుతించి మయపరిచే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఫిజికల్గా మేమందరము కూడి నిన్ను ఆరాధించే కృపను మాకు అనుగ్రహించగలరని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అయ్యా నా ప్రభువా మరి ఒకసారి ఈ యొక్క ఆరాధన అంతటిని కూడా నీ ఆధీనంలో నుంచుకొని నడిపించుమని, ఘనత మహిమ ప్రభావం నీకే ఆరోపిస్తూ ఈ కొద్ది విన్నపములు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. లెట్ us all join in opening prayer. ప్రారంభ ప్రార్థన చేసుకుందాము, తలలు వంచుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క ఆరాధన అంతట్లో మా తోడుగారిని మమ్మల్ని నడిపించండి. ఈ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డను ప్రభువా మీరు దృష్టించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. నీ దాసుని అభిషేకించి ప్రభువా మరి నీ యొక్క వర్తమానంను మాకు అందచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకించి నా ప్రభువా ఎలాంటి ఆటంకములు లేకుండా మరి నీ నామములో ప్రతి ఆటంకాన్ని బంధిస్తూ ఉంటున్నాము. ఘనత మహిమ ప్రభావములు నీకే ఆరోపిస్తూ ఈ కొద్ది విన్నపములు మా రక్షకుడైన యేసు నామాన్ని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇటు సమయంలో ప్రత్యేక పాటను విందాము. మిసెస్ మహితా సుబోధ్ గారు ప్రత్యేకమైన పాట పాడి వినిపించవలసిందిగా కోరుతూ ఉంటున్నాం. కనికరా సంపన్నుడా నీ పాదముల చెంత నిలచితిమి.
స్వస్థపరచు దేవా నీ చేతితో తాకి స్వస్థపరచు దేవా స్వస్థపరచు దేవా నీ ప్రజలను బాగు చేయు దేవా బాగు చేయు దేవా బాగు చేయు దేవా బాగు చేయు దేవా కనికరా సంపన్నుడా శ్రమలో సైతం నీవు సాక్ష్యం విడువని నీ విశ్వాసులా శ్రమలో సైతం నీవు సాక్ష్యం విడువని నీ విశ్వాసులా వేదన విడిపించయా వారి సాక్ష్యము బలపరచయా ఈ వేదన విడిపించయా వారి సాక్ష్యము బలపరచయా స్వస్థపరచు దేవా నీ ప్రజలను బాగు చేయు దేవా బాగు చేయు దేవా బాగు చేయు దేవా బాగు చేయు దేవా ఆదరణ లేని నిరాశల వలలో చిక్కబడిన గృహాలలో ఆదరణ లేని నిరాశల వలలో చిక్కబడిన గృహాలలో శాంతితో నింపుమయా వారి బ్రతుకులు మార్చుమయా నీ శాంతితో నింపుమయా వారి బ్రతుకులు మార్చుమయా స్వస్థపరచు దేవా నీ ప్రజలను బాగు చేయు దేవా బాగు చేయు దేవా బాగు చేయు దేవా బాగు చేయు దేవా కనికరా సంపన్నుడా నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడేటువంటి వాక్య భాగములు మన మధ్యలో ఉన్నటువంటి మిసెస్ పద్మా ప్రవీణ్ గారు తెలుగులోను, అలాగే మిస్టర్ అభిషేక్ రత్నం గారు ఇంగ్లీష్లో చదివి వినిపిస్తారు. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు చదువుకుందాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై యుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయంతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి.
మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యం చేయనో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు. యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారిని బెదిరించుట చూచి ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. చదవబడిన వాక్యం దేవుడు దీవించునుగాక. Today's scripture portion is taken from Ephesians chapter 6 verses 1 to 9. Children, obey your parents in the Lord, for this is right. Honor your father and mother, which is the first commandment with a promise, so that it may go well with you and that you may enjoy long life on earth. Fathers, do not exasperate your children. Instead, bring them up in the training and instructions of the Lord. Slaves, obey your earthly masters with respect and fear and with sincerity of heart, just as you would obey Christ. Obey them not only to win their favor when their eye is on you, but as slaves of Christ, doing the will of God from your heart. Serve wholeheartedly as if you were serving the Lord, not people, because you know that the Lord will reward each one for whatever good they do, whether they are slave or free. And masters, treat your slaves in the same way. Do not threaten them, since you know that he would both their masters and yours is in heaven, and there is no favoritism with him. May the Lord add his blessings to the reading. Amen. వాక్య ధ్యానంలోనికి వెళ్ళక మునుపు మనం అందరం కలిసి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రైజ్ అండ్ వర్షిప్లో మన సమయాన్ని గడపవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఐ రిక్వెస్ట్ ద ప్రైజ్ అండ్ వర్షిప్ టీమ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ లీడర్స్ ఇన్ ప్రైజ్ అండ్ వర్షిప్. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమ గోరుచు పంపుము క్షేమము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు తెప్పించే ధైర్యము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. దూరదేశములోన బాగుండునను కొనుచు తప్పితి మార్గము. తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమి దారిద్ర్యము. దాక్షిణ్యమూర్తిని దయనాపై కురిపించి ధన్యుని చేయుము. దాక్షిణ్యమూర్తిని దయనాపై కురిపించి ధన్యుని చేయుము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. నా తండ్రి నన్ను చూచి పరుగెడుచి తెంచి నాపై పడి ఏడ్చెను. నవజీవమును కూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథయంత యేసు ప్రేమకు ధరలు సాక్ష్యమయ్యుండును. నా జీవిత కథయంత యేసు ప్రేమకు ధరలు సాక్ష్యమయ్యుండును.
చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. As we prepare to hear the word of God, it is our Father who loved us so much that He gave Himself for us. प्यारे पिता, तूने हमसे कितना प्यार किया, हमें पापे से छुड़ाने को अपने बेटे को कुर्बान किया. हम गाए होसना, we praise Him, we glorify Him because He is that loving Father. प्यारे पिता, तूने हमसे कितना प्यार किया, हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया. प्यारे पिता, तूने हमसे कितना प्यार किया, हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया. हम गाए हो तू राजाओं का है राजा, तेरी महिमा होवे सदा. तू है प्रभु हमारा खुदा, तू है प्रभु हमारा खुदा. यीशु मसीह तेरे जैसा है कोई नहीं, तेरे चरणों में झुके आसमान और महिमा गाए ज़मीन. यीशु मसीह तेरे जैसा है कोई नहीं, तेरे चरणों में झुके आसमान और महिमा गाए ज़मीन. हम गाए हो सना, तू राजाओं का है राजा, तेरी महिमा होवे सदा. तू है प्रभु हमारा खुदा, तू है प्रभु हमारा खुदा, तू है प्रभु हमारा खुदा. ఇటు సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి మన సీనియర్ పాస్టర్ గారు రెవరెండ్ ఆర్ శామ్యుల్ గారు మరి దేవుని యొక్క వాక్య సందేశాన్ని మనకు అందజేస్తారు. మరి శ్రద్ధగా మనమందరం కూడా ఆలకించవలసిందిగా కోరుతూ ఉంటున్నాను. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామమునకు స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. ప్రభువులందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినము ధ్యానం కొరకై ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతూ ఉన్నాను. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఫాదర్స్, do not provoke your children to anger, but bring them up in the discipline and instruction of the Lord. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి,
కృపగలిగిన మా దేవ, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మరి ఒకసారి ఉదయకాల సమయంలో ప్రభువా మీ యొక్క పాదముల చెంత చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి ప్రభువా మీ యొక్క వాక్యం తండ్రి జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చినటువంటి ఈ సమయం కొరకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో తండ్రి మీ మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటుండగా నేను మట్టివాడను ప్రభువా, మీ సిల్వ చాటున మరుగుపరిచి తండ్రి నాయన మీరు మాతో కూడా మాట్లాడమని ప్రార్థిస్తున్నాము నాయన. మీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా మరి ఉదయకాల సమయంలో తండ్రి మీ యొక్క మాటలు మాకందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినము ధ్యానము కొరకై ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము దైవికమైన తండ్రి యొక్క లక్షణములు. దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నటువంటి తండ్రి యొక్క లక్షణములు, క్వాలిటీస్ ఆఫ్ ఏ గాడ్లీ ఫాదర్. ఈ అంశం మీద కొన్ని సంగతులు ఉదయకాల సమయంలో నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకనగా ఈ దినమున మనం ఇంటర్నేషనల్ ఫాదర్స్ డేగా ఆచరిస్తూ ఉన్నాం. కాబట్టి తండ్రులను గురించి కొన్ని సంగతులు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక దైవికమైనటువంటి తండ్రి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఒక దైవికమైన తండ్రి ఎలా ఉంటాడు, ఒక దేవుని యందు భయభక్తి కలిగిన తండ్రి ఎలా ఉంటాడో కొన్ని సంగతులు మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా ఆలోచించినట్లయితే ఒక దైవికమైన తండ్రి అనే విషయానికి వస్తే ఈ దినాలలో నిజంగా చాలా అరుదు అని చెప్పుకుంటలో సందేహము లేదు. చాలామంది తండ్రులు దైవికంగా కాకుండా ఇహలోకానుసారంగా మరి ఎక్కువ మంది తండ్రులు ఉన్నట్లుగా మీకు నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. తండ్రి నిజంగా దేవుని యొక్క స్థానములో నిలబడుతున్నాడు ప్రతి కుటుంబంలో. కనుక మరి తండ్రి ఆ సంగతిని తెలుసుకొని ప్రతి కుటుంబాన్ని దైవికంగా నడిపించాలని ప్రభు ఆశపడుతూ ఈ దినమున ఉదయకాల సమయంలో కొన్ని సంగతులు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు మరి ఈ యొక్క పత్రికను, ఈ సంగతులను ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. మరి 6వ అధ్యాయంలో పిల్లలు ఎలా ఉండాలి, దాసులు ఎలా ఉండాలి, యజమానులు ఎలా ఉండాలి అని జ్ఞాపకం చేస్తూ 4వ వచనములో తండ్రులు ఎలా ఉండాలని చెప్పి ఆ యొక్క వాక్యములో చదువుతూ ఉన్నా. కాబట్టి ఉదయకాల సమయంలో తండ్రులు ఎలా ఉండాలి, ఒక దైవికమైన తండ్రి ఎలా ఉంటాడో కొన్ని సంగతులు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ ఆ విధంగా మనము దేవుని వాక్యముని ధ్యానించుకున్నట్లయితే ఒక దైవికమైన తండ్రి ఎలా ఉంటాడో మొట్టమొదట ఏ గాడ్లీ ఫాదర్ లవ్స్ గాడ్. ఏ గాడ్లీ ఫాదర్ లవ్స్ గాడ్. దైవికమైన తండ్రి దేవుని ప్రేమించేవాడిగా ఉంటాడని మొదటి సంగతిని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమించడం అనగా యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అంటాడు. ఇఫ్ యూ లవ్ మీ యూ విల్ కీప్ మై కమాండ్మెంట్స్. దేవుని ప్రేమించడం అనగా దేవుని యొక్క ఆజ్ఞలను మనము పాటించడము. దేవుని ప్రేమించడం అనగా దేవుని యొక్క మాటకు లోబడము అర్థం. ప్రతి దైవికమైనటువంటి ప్రతి తండ్రి నిజంగా ఒక దైవికమైన తండ్రి ఏం చేస్తాడంటే దేవుని యొక్క ప్రతి మాటకు లోబడతాడని చెప్పడంలో సందేహము లేదు. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే దేవుని యొక్క మరి భక్తుడైనటువంటి అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడినటువంటి దైవికమైన తండ్రిగా అతన్ని మనము చూస్తూ ఉన్నాం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనములో అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరగక బయలు వెళ్ళెను. బై ఫెయిత్ Abraham obeyed when he was called to go out to a place that he was to receive an inheritance. And he went out not knowing where he was going. చూడండి, అబ్రహామును దేవుడు పిలిచి తన ఇంటి వారిని, తనున్నటువంటి ప్రదేశాన్ని విడిచి మరి తాను వెళ్ళవలసినటువంటి స్థలానికి వెళ్ళమన్నప్పుడు అబ్రహాము మాట్లాడకుండగా ఆయన వెళ్ళే స్థలము ఎలా ఉందో కూడా ఆలోచించకుండగా, అక్కడ సారవంతమైన నేల ఉందా, పంటలు బాగా పండుతాయా, అసలు మనుషులు ఉన్నారా, ఎటువంటి మనుషులు ఉన్నారు, ఏ విధంగా మరి సమృద్ధమైనటువంటి నీళ్లు ఉన్నాయా, ఇవన్నీ ఏవి కూడా మాట్లాడలేదు. కానీ అబ్రహాము దేవుడు చెప్పిన వెంటనే ఆయన మాటకు లోబడిన వాడై ఒక దైవికమైన తండ్రిగా అతడు వెళ్ళినట్లుగా అక్కడ అంటాడు, ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరగక బయలుదేరను. కాబట్టి ఒక తండ్రి నిజంగా ఒక గాడ్లీ ఫాదర్ ఎలా ఉంటాడంటే హీ ఒబేస్ గాడ్స్ వర్డ్, హీ ఒబేస్ గాడ్స్ కమాండ్మెంట్ అని ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాకుండా ఆదికాండం 22వ అధ్యాయములో మొదటి 3 వచనాలు చూసినట్లయితే ఆ సంగతిని ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రియమైనటువంటి దేవునుడలారా, అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి ఏకైక కుమారుడు ఈసాకు. ఈ ఈసాకు కొరకు 25 సంవత్సరాలు అబ్రహాము మరి దేవుని వెంబడించినట్టుగా చూస్తూ ఉన్నా. మరి పొందుకున్నటువంటి ఆ కుమారుణ్ణి తనకు దహన బలిగా ఇవ్వాలని అడిగినప్పుడు అబ్రహాము వెంటనే ఒప్పుకున్నాడు. దేవుని చిత్తానికి లోబడినాడు, దేవుని మాటకు లోబడినాడు. అందుకే దేవుని మాటకు లోబడిన వాడై ఆదికాండము 22వ అధ్యాయము 3వ వచనములో తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడకు ఈసాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. అంతే. అయ్యో దేవా, 25 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాలు నిన్ను వెంబడించిన తర్వాత 100 సంవత్సరాల కాలానికి నేను ఈ కుమారుని పొందుకున్నానే, ఎలా నీకు ఇవ్వగలను అని మాట్లాడలేదు. దేవుడు చెప్పగానే విన్నాడు, దేవుని మాటకు లోబడినాడు. మొరియా పర్వతం దగ్గరికి వెళ్ళి తన కుమారుని బలివ్వడానికి సిద్ధపడినాడు. కాబట్టి అబ్రహాము అందుకే విశ్వాసులకు తండ్రి అని పిలువబడినాడు. అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడుతున్నారు. కారణం ఏమిటి అంటే ఆయన నిజంగా ఒక మంచి గాడ్లీ ఫాదర్గా, ఒక దైవికమైన తండ్రిగా అతడు ఉన్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రతి తండ్రి కూడా ఈ ఫాదర్స్ డే జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి తండ్రి కూడా దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడే తండ్రిగా ఉండాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. మరి దేవుని ప్రతి ఆజ్ఞ పరిశుద్ధ గ్రంథములో మన కొరకు రాయబడి ఉన్నది కనుక ఆ యొక్క దేవుని వాక్య ప్రకారంగా ప్రతి తండ్రి నడుచుకున్నప్పుడు ప్రతి కుటుంబం కూడా దేవుని యొక్క భయములో, భక్తిలో మరి పెంచబడుతుందని ఉదయకాల సమయంలో మీకు నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. రెండవదిగా, A godly father loves his wife. A godly father loves his wife. దైవికమైన తండ్రి తన భార్యను ప్రేమించేవాడిగా ఉంటాడని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. భార్యను ప్రేమించేవాడిగా ఉంటాడని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. చాలాసార్లు భర్త ఆయా సమయానికి, ఆ సందర్భానికి ఏదో మాటలు చెప్పి భార్యను సంతోషపెట్టి నేను నా భార్యను ప్రేమిస్తున్నాను అని చెప్పేవాళ్ళు లేకపోలేదు. వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు జీవించేవాళ్ళుగా చాలా తండ్రులు ఉంచి ఉన్నారు కనుక ప్రభుదే కాల సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనములో వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను
పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలను. వేశ్యాంగులను వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. లెట్ మ్యారేజ్ బి హెల్డ్ ఇన్ హానర్ అమంగ్ ఆల్ అండ్ లెట్ ద మ్యారేజ్ బెడ్ విల్ బి undefiled, for God will judge the sexually immoral and adulterous. ఒకవేళ ఒక భర్త తన భార్యను ప్రేమిస్తూ ఉన్నాడు అంటే తన భార్యకు మాత్రమే వివాహ జీవితంలో కట్టుబడి ఉంటాడని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వివాహ జీవితంలో భర్త భార్యకు నమ్మకంగా ఉంటాడని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా మనం ఒకవేళ ఒక దైవికమైన తండ్రిగా ఉన్నాము అంటే భార్యను ప్రేమించేవారిగా ఉండాలి, మన భార్యకే కట్టుబడి ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాకుండా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 28వ వచనములో అక్కడ అంటాడు, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యను ప్రేమింపవద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకొనుచున్నాడు. ఇన్ ద సేమ్ వే హస్బెండ్ షుడ్ love their wives as their own bodies. He who loves his wife loves himself. రెండవది జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. ఒకవేళ ఒక భర్త తన భార్యను ప్రేమిస్తూ ఉన్నాడంటే ఆయన చేయవలసిన పని ఏంటనగా తన సొంత శరీరమును ఏ విధంగా ప్రేమిస్తున్నాడో, తన సొంత విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉంటున్నాడో తన భార్య విషయంలో కూడా అంతే జాగ్రత్త భర్త కలిగి ఉండాలి. అప్పుడే ఆయన దైవికమైన తండ్రిగా పిలువబడుతున్నాడని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మంచి బట్టలు వేసుకోవాలని భర్త అనుకుంటాడు, తన భార్య కూడా ఆ విధంగానే ఉండాలని భర్త ఆశపడాలి. మంచి భోజనం తినాలని ఆశపడినప్పుడు తన భార్య కూడా మంచి భోజనం తినాలని ఆశపడాలి. తనకు అనారోగ్యం ఏర్పడినప్పుడు తన అనారోగ్య విషయంలో డాక్టర్ని సంప్రదించడము, మందులు వాడడము ఎంత జాగ్రత్త వహిస్తాడో తన భార్యకు అనారోగ్యం కలిగినప్పుడు అంతే జాగ్రత్త తను వహించవలసిన వాడై ఉన్నాడు. తన సంతోషం కొరకు మరి ఏ విధంగా మరి అతడు బయటికి వెళ్ళి సంతోషిస్తూ ఉంటాడో తన భార్య కూడా అలాంటి సంతోషాన్ని కలిగి ఉండాలని భర్త ఆశపడాలి. అంతేకాకుండా తన వారు వచ్చినప్పుడు భార్య ఏ విధంగా మరి మర్యాద ఇవ్వాలో, వారిని ప్రేమించాలో తన వారిని, ఆ విధంగా భార్య వాళ్ళు వచ్చినప్పుడు కూడా భర్త అలాంటి మర్యాదని వాళ్ళకు కూడా ఇవ్వాలి. అది ఒక దైవికమైన తండ్రి తన యొక్క భార్యను ప్రేమించే విధానమని మీకు నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. నిజంగా ఈరోజు ఫాదర్స్ డే జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఒక దైవికమైన తండ్రిగా నువ్వు నేను ఉన్నాము అంటే మన యొక్క భార్యలను ప్రేమించాలంటే వారి కట్టుబడి ఉండాలి, మన వలనే వారిని కూడా ప్రేమించాలని ప్రభు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. మూడవ సంగతిని జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఏ గాడ్లీ ఫాదర్ లవ్స్ హిస్ చిల్డ్రన్. ఏ గాడ్లీ ఫాదర్ లవ్స్ హిస్ చిల్డ్రన్. దైవికమైన తండ్రి తన పిల్లలను ప్రేమించేవాడిగా ఉంటాడని ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లలను ప్రేమించడం అంటే, లవింగ్ హిస్ చిల్డ్రన్ అంటే ఏది పడితే అది, మరి ఏది వాళ్ళు అడిగితే అది కొనించడము, కొని ఇవ్వడము పిల్లలను ప్రేమించడం కాదు. కానీ పిల్లలను మంచి మార్గములో దేవుని యొక్క నడువడిలో నడిపించడం అనేది అది ఆయన తన పిల్లలను ప్రేమిస్తున్నాడని మీకు నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. చాలామంది తండ్రులు పిల్లలకు కావాల్సిన ప్రతిదీ కొనిపెడుతూ ఉన్నారు, కానీ వాళ్ళను మంచి మార్గములో నడిపించలేకపోతున్నారు, వాళ్ళను దైవికంగా ఎదిగింపలేకపోతున్నారు. అది చాలా మట్టుకు అనుకుంటున్నారు అది తల్లి యొక్క బాధ్యతను అనుకుంటున్నారు, కానీ ప్రతి తండ్రి యొక్క బాధ్యత అని కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కుటుంబం కొరకు సంపాదించడమే కాకుండా కుటుంబాన్ని, పిల్లలను దేవుని యొక్క మార్గములో పెంచడం అనేది ఇట్ ఈస్ ఆల్సో ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫాదర్ అని మీకు నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. చదువుకున్న వాక్య భాగములో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనములో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. బ్రింగ్ అప్ యువర్ చిల్డ్రన్ ఇన్ ద డిసిప్లిన్ ఆఫ్ గాడ్. ఇక్కడ అంటాడు మీ పిల్లల కోపము రేపకడు అంటే డు నాట్
ప్రొవోక్ యువర్ చిల్డ్రన్ టు యాంగర్ అనే విషయానికి వచ్చినట్లయితే చాలామంది తండ్రులు వారి యొక్క చెడు ప్రవర్తనను బట్టి, చాలామంది తండ్రులు వాళ్ళు మాట్లాడేటువంటి చెడు మాటలను బట్టి, చాలామంది తండ్రులు వారికున్న చెడు అలవాట్లను బట్టి చాలాసార్లు కుటుంబంలో పిల్లలకు కోపము రేపేవారిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ప్రతి దైవికమైన తండ్రి తన ప్రవర్తన ఎలా ఉందో, ఏ విధంగా ఉంటున్నాడో పరీక్షించుకోవాలి. మరి మన పిల్లలు ఎందుకు మనం ప్రేమించడం లేదంటే కొన్నిసార్లు ఒకవేళ మనం సరైన రీతిలో ఉండలేకపోతున్నామేమో. కాబట్టి మన పిల్లలు మనల్ని ప్రేమించాలంటే, వాళ్ళు మనల్ని కోప్పడక ఉండాలి అంటే ఒక దైవికమైన తండ్రిగా మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవలసిన వారై ఉన్నామని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మన పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచవలసిన వారమై ఉన్నాం. ఆ విషయానికి వస్తే పాత నిబంధన గ్రంథములో మరొకసారి అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అబ్రహాముకు దేవుడు ఈసాకును కుమారుడిగా ఇచ్చాడు. అబ్రహాము తన కుమారుణ్ణి దేవుని యొక్క శిక్షలోను బోధలోను పెంచిన వాడిగా ఉన్నాడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆది కాండము 22వ అధ్యాయము 7వ వచనము 8వ వచనములో చూసినట్లయితే, ఆ 22వ అధ్యాయంలో రాయబడిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి అబ్రహాము తన కుమారుని తీసుకొని మరి ఈసాకుని బలివ్వడానికి మొరియా పర్వతానికి వెళుతున్నట్లుగా చూస్తూ ఉన్నా. వెళుతున్న ఆ సమయంలో కుమారుడు అడుగుతూ ఉన్నాడు, నాన్న, మరి నా తండ్రి బలి కొరకు గొర్రెపిల్ల ఉన్నది, ఆ బలి కొరకు దహన బలి కొరకు మరి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నది, గొర్రెపిల్ల ఏది అని మరి ఈసాకు అబ్రహామును అడిగినట్లుగా చూస్తూ ఉన్నా. అటువంటి ఆ సమయంలో 8వ వచనములో అబ్రహాం అంటాడు, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొను అని చెప్పెను. గాడ్ విల్ ప్రొవైడ్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఎప్పుడైతే అబ్రహాం ఆ మాట అన్నాడో ఈసాకు మాట్లాడలేదు, ప్రశ్న వేయలేదు. అలా ఎలా సాధ్యమో, ఏ విధంగా దేవుడు చూసుకుంటాడని ఈసాకు అడగలేదు. కానీ మాట్లాడలేదు. కారణం ఏంటంటే మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను, అబ్రహాము ఈసాకును ఎంత దేవుని యొక్క శిక్షలో, దేవుని యొక్క మరి ప్రేమలో పెంచినాడో ఆ సంగతిని గుర్తు చేసుకున్నట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మాట్లాడబడే కారణం ఏంటంటే దేవుని గొప్పతనాన్ని గురించి, దేవుని మంచి సంగతిని గురించి అబ్రహాము తన కుమారునికి బోధించినాడు. కనుకనే దేవుడు తప్పకుండా చూసుకుంటాడని నమ్మాడు, విశ్వసించాడు ఈసాకు తన యొక్క మనసులో. అంతేకాకుండా వారి తండ్రి దేవుని యొక్క మాటకు ఎంత లోబడిన వాడైతే ఆ సంగతిని ఈసాకు గ్రహించాడు. కనుకనే దేవుడు అనగానే ఆయన ఒక్క మాట కూడా చెప్పలేదు, ఊరుకుండిపోయినాడు. కాబట్టి ఒక దైవికమైన తండ్రి దేవుని గొప్పతనాన్ని గురించి తన పిల్లలకు నేర్పించాలి. ఒక దైవికమైన తండ్రి మన పిల్లలు ఆత్మీయ స్థితిలో ఎలా ఉన్నారు ప్రతిరోజు వారిని అడగాలి. ప్రార్థన చేస్తున్నావా, వాక్యం చదువుతున్నావా, గుడికి వెళుతున్నావా, మరి నిజంగా దేవుని ప్రేమను అందరికీ పంచగలుగుతున్నావా, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించగలుగుతున్నామా అని దేవుని గొప్పతనం ఎటువంటిదో మన పిల్లలకు మనం తండ్రులుగా బోధించగలుగుతున్నామా? లేకపోతే ఈ యొక్క ఫాదర్స్ డే సందర్భంగా ప్రభు మళ్ళొక్కసారి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, వీ హ్యావ్ టు టీచ్ అవర్ చిల్డ్రన్ ద వేస్ ఆఫ్ గాడ్. అంతేకాకుండా ఆది కాండము 24వ అధ్యాయము 63వ వచనములో చూసినట్లయితే, ఆ యొక్క సందర్భంలో సాయంకాలమున ఈసాకు పొలములో ధ్యానింప వెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండేనని వాక్యము చూస్తున్నాం. ఐజాక్ వెంట్ టు మెడిటేట్ ఇన్ ద ఫీల్డ్. కాబట్టి ఎలియేజరు రెబ్కాను తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు రెబ్కా వస్తున్నటువంటి సందర్భంలో ఈసాకు చేస్తున్న పని ఏంటనగా సాయంకాలమున ఈసాకు పొలములో ధ్యానింప వెళ్ళి he was meditating in the presence of the Lord in the field. అబ్రహాము నిజంగా ఆ వయసులోనే తన కుమారుడికి నేర్పించాడు. పర్సనల్ ప్రేయర్ టైం ఎటువంటిదో నేర్పించాడు.
పర్సనల్గా నీవు దేవునితో సంబంధం కలిగి ఉండాలి. పర్సనల్గా దేవుని సన్నిధిలో నువ్వు ధ్యానం చేసుకోవాలని తన కుమారునికి నేర్పించినాడు. కాబట్టి ప్రియమైనటువంటి తండ్రులారా, ఈరోజు మన పిల్లలకు పర్సనల్ ప్రేయర్ టైం గురించి నేర్పించగలుగుతున్నామా? ఆర్ వి టీచింగ్ దెమ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద పర్సనల్ ప్రేయర్ టైం? ఒకవేళ ఆ విధంగా చేసినట్లయితే మన పిల్లలు దేవుని యొక్క భయములో భక్తిలో పెరుగుతారని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఒక మంచి దైవికమైన తండ్రిగా మనం ఉన్నామని మీకు నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఒకవేళ అలా దానించుకుంటూ వెళితే పాత నిబంధన గ్రంథములో ఒకవేళ ఏలిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏలి తన పిల్లలను దేవుని మార్గములో పెంచలేకపోయినాడు. ఒక యాజకుడిగా ఉండి కూడా తన పిల్లలను దేవుని యొక్క మార్గము నడిపించలేకపోయినాడండి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనములో ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులుండిన యొక్క వాక్యములో చూస్తున్నాం. నౌ ద సన్స్ ఆఫ్ ఏలి వేర్ వర్త్లెస్ మెన్, దే డిడ్ నాట్ నో ద లార్డ్. ఎంత భయంకరమైన సంగతి! దేవుని ఎరగని వారై ఉన్నారు. యాజకుని కుమారులై ఉండి దేవుని ఎరగని వారుగా వాళ్ళు ఉంటున్నారు అనే వాక్య భాగంలో మనం చదువుతూ ఉన్నాం. ఎంత భయంకరమైన ప్రవర్తన! అసలు నిజంగా ఆ యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుడులారా, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంకి చదివినట్లయితే ఆ యొక్క వాక్య భాగం అంతట్లో చూసినట్లయితే నిజంగా దహన బలి బలి ఇచ్చేటటువంటి సమయములో వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళు జీవించిన విధానము, వాళ్ళు చేసినటువంటి సంగతులు జ్ఞాపకం చేసుకుంటే ప్రజలే ప్రజలకి అసహ్యం వేసింది. అసలు బలి ఇవ్వాలా ఇవ్వకూడదా? అంత అపవిత్రంగా వాళ్ళు చేసినట్లుగా వాక్య భాగంలో చూస్తూ ఉన్నా. కాబట్టి మన పిల్లలను దేవుని యొక్క భయములో భక్తిలో పెంచాలి. కానీ దేవుని ఎరిగిన వారిగా మన బిడ్డలు ఉండాలని ప్రతి తండ్రి ఆశపడాలని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకవేళ రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనములో చూసినట్టయితే తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టించిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచుండెను. ఇక్కడ మనస్సే రాజుని గురించి చదువుతూ ఉన్నాం. ఒకవేళ హిజ్కియా రాజు విషయానికి వచ్చినట్లయితే హిజ్కియా రాజును జ్ఞాపకం చేసుకొని దేవుడు 15 సంవత్సరముల ఆయుష్ పొడిగించాడు. ఆ యొక్క వాక్య భాగములో మొదటి రాజులు 2వ రాజులు 20వ అధ్యాయంలో చూసినట్టయితే మరణకమైన రోగం అతనికి సంభవించింది. నువ్వు చనిపోతున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుము అని దేవుడు చెప్పాడు. 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించిన తర్వాత కూడా హిజ్కియా రాజు తన కుటుంబాన్ని చక్కబెట్టుకోలేకపోయినాడు. కనుకనే రాజుల 2వ గ్రంథములో 21వ అధ్యాయములో 3వ వచనం చదువుతున్న రీతిగా తన కుమారుడు మనస్సే తన తండ్రి ఎంత దేవుని యందు భయభక్తి కలిగిన వాడు జీవించినాడో ఆ విధంగా జీవించలేకపోయినాడని మీకు నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఒక దైవికమైన తండ్రి పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళని గద్దించేవాడిగా ఉంటాడని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళని గద్దించాలి. చాలామంది తండ్రులు ప్రేమ వారికే ఉన్నట్టు, వాళ్ళు మాత్రమే వాళ్ళ పిల్లలను ప్రేమిస్తూ ఉన్నట్టు, వాళ్ళు తప్పు చేసినా వాళ్ళు చేసిన తప్పులను వాళ్ళు గద్దించారు. ఆ విధంగా గద్దించకపోవడం ద్వారా రాను రాను వాళ్ళు చెడు మార్గములో నడుస్తారు. చెడు మార్గములు నడిచి పెద్దవారైన తర్వాత నా కుమారుడు ఇలా అయిపోయాడు అంటే ఆ తర్వాత బాధపడితే ప్రయోజనమో లేదు. దావీదు మహా గొప్ప రాజు, దేవుని యొక్క హృదయానుసారి, కానీ తన పిల్లలను దేవుని యొక్క మార్గములో పెంచలేకపోయినాడు. తన పిల్లలు తప్పు చేసినప్పుడు వారిని గద్దించలేకపోయినాడు. అందుకే చాలా కుటుంబ సమస్యలు తన జీవితంలో ఎదుర్కోవలసి వచ్చిందని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి మన పిల్లలను దేవుని యొక్క భయములో భక్తిలో పెంచాలి. ఆ విధంగా పెంచే ప్రతి తండ్రి కూడా దైవికమైన తండ్రి అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 4వదిగా ఏ గాడ్లీ ఫాదర్ కంట్రోల్స్ హిస్ ఫ్యామిలీ. ఏ గాడ్లీ ఫాదర్ కంట్రోల్స్ హిస్ ఫ్యామిలీ. దైవికమైన తండ్రి తన కుటుంబమును అదుపులో ఉంచుకుంటాడు. తన కుటుంబమును అదుపులో ఉంచుకోవడం అనగా తాను కుటుంబ యజమానిగా తాను ఏం చెప్తాడో తన భార్య తన పిల్లలు వింటారనేటువంటి సంగతిని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.
ఒకవేళ యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేను నా ఇంటి వారును యెహోవాని సేవించెదము అనెను. బట్ యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ వి విల్ సర్వ్ ద లార్డ్. ఇశ్రాయేలీయులు యెహోషువ దగ్గరికి వచ్చినప్పుడు యెహోషువ వారితో అంటున్నారు, మీరందరూ కూడా తిరిగి అన్య దేవతలను పూజిస్తున్నారు, వాళ్ళని సేవిస్తూ ఉన్నారు. కానీ నేను నా ఇంటి వారు యెహోవాని సేవించెదము. భార్యను అడగలేదు, పిల్లల్ని అడగలేదు, ఎవరిని అడగలేదు. కానీ ఒకే ఒక మాట చెప్పాడు, నేను నా ఇంటి వారు యెహోవాని సేవించెదమంటే తాను చెప్పినట్టుగా తన భార్య తన పిల్లలు నడుచుకుంటారు కనుక అంత కాన్ఫిడెన్స్తో ఆ మాట అతడు చెప్పగలిగాడు. ఏమమ్మా, నువ్వు దేవుణ్ణే సేవిస్తావా? ఏం బిడ్డలారా, మీరు దేవుణ్ణే సేవిస్తారా? ఆ విధంగా అడగలేదు. వాళ్ళు అడగకుండగానే ఆ మాట చెప్పాడు అంటే అర్థం ఏంటంటే తన భార్య తన పిల్లలు తన మాట వింటారని సంపూర్ణ నమ్మకము ఆయనకుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ మరి నోవా విషయానికి వచ్చినట్లయితే ఆది కాండము 7వ అధ్యాయం 1వ వచనంలో, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఇనుట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. నిజంగా ఎంత భయంకరమైన పాపము నిజంగా ఆ యొక్క దినాలలో విస్తరించి ఉన్నదో ఆది కాండము 6వ అధ్యాయంకి వెళ్ళి చాలా స్పష్టంగా మనం చదువుతున్నాం. హృదయములో దేవుడు నొచ్చుకున్నాడని ఆ యొక్క వాక్య భాగంలో చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి ఆ దినములలో నీవు నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించండి అంటే ఒక ఆత్మీయటువంటి తండ్రిగా, ఒక దైవికమైన తండ్రిగా నోవా తన పిల్లలను ఎంత దేవుని భయములో భక్తిలో పెంచితే, తన కుటుంబాన్ని ఎంత తన ఆధ్వర్యంలో ఉంచుకుంటే ఆ పిల్లలు పొరపాటు చేయలేదో, లోకము తట్టు వెళ్ళిపోలేదో. తండ్రి ఒకవేళ నీతిమంతుడిగా ఉండవచ్చు కానీ పిల్లలు తప్పకుండా తప్పు చేయవచ్చు. పిల్లలు తండ్రి మాట వినకుండా లోకములో ప్రవేశించి పాపము చేస్తున్న వారితో పాపము చేయవచ్చు. కానీ ఆ విధంగా చేయకూడని కారణం ఏమిటి అంటే తన పిల్లలను తన ఆధీనములో ఉంచుకొని దేవుని భయములో భక్తిలో పెంచాడు కనుక తనతో పాటు తన కుమారులు, వాళ్ళ కుటుంబాలు, తన భార్య రక్షింపబడినట్లుగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నూతన నిబంధన గ్రంథంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనములో, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగా ఏలువాడై యుడవలను. ప్రతి తండ్రికి ఈ మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. హీ మస్ట్ మేనేజ్ హిస్ ఓన్ హౌస్ హోల్డ్ వెల్ విత్ ఆల్ డిగ్నిటీ, కీపింగ్ హిస్ చిల్డ్రన్ సబ్మిసివ్. కాబట్టి ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రతి దైవికమైన తండ్రి తన కుటుంబాన్ని ఏలేవాడిగా ఉంటాడని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. తన యొక్క ఆధీనంలో ఉంచుకోవాలి. ఓ కుటుంబ యజమానిగా మరి మంచి విషయాలు బోధించే విషయంలో, మంచి సంగతులు బోధించే విషయంలో, మంచి దాని కొరకు హీ హ్యాస్ టు కీప్ హిస్ ఫ్యామిలీ అండర్ హిస్ కంట్రోల్. అతడే ఒక మంచి దైవికమైన తండ్రి అని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలాసార్లు తండ్రులు బాగానే ఉంటారు కానీ పిల్లలు నిజంగా తప్పుత్రోవలో వెళుతూ ఉంటారు. కారణం ఏంటంటే తండ్రి తన విషయం తను ఆలోచించుకుంటూ ఉన్నాడు కానీ ఈజ్ నాట్ బాదరింగ్ అబౌట్ హిస్ చిల్డ్రన్, వేర్ దే ఆర్ గోయింగ్, వాట్ దే ఆర్ డూయింగ్. కాబట్టి తన పిల్లల పట్ల జాగ్రత్త కలిగి తన ఆధీనములో ఉంచుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ యొక్క ఫాదర్స్ డే సందర్భంగా. చివరిదిగా ఏ గాడ్లీ ఫాదర్ ఈజ్ ఏ రోల్ మోడల్ ఆఫ్ గాడ్. ఏ గాడ్లీ ఫాదర్ ఈజ్ ఏ రోల్ మోడల్ ఆఫ్ గాడ్. దైవికమైన తండ్రి పరలోకపు తండ్రికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ భూమి మీద ప్రతి తండ్రి కూడా దేవుని బయలుపరిచేటటువంటి తండ్రిగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. పరలోకపు తండ్రి వాళ్ళ యొక్క తండ్రి ధర్మాన్ని నెరవేరుస్తూ ఉన్నప్పుడు ఆ పరలోకపు తండ్రి వాళ్ళ యొక్క ప్రవర్తనలో, వాళ్ళ పనులలో కనిపించాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ విధంగా పరలోకపు తండ్రి ప్రేమ కలిగిన వాడిగా ఉంటూ ఉన్నాడో, ప్రేమించే స్వభావము ఈ భూలోకమైన తండ్రి లోపల ఉండాలి.
క్షమించే స్వభావము ఈ భూలోకమైన తండ్రి లోపల ఉండాలి. ఇతరుల యొక్క విషయంలో ఇతరులకు సహాయం చేసేటువంటి మనస్తత్వము వారికి ఉండాలి. పరిశుద్ధత కలిగిన వారిని ఏ విధంగా పరలోకపు తండ్రి పరిశుద్ధుడై ఉన్నాడో భూలోకములోని ప్రతి తండ్రి కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పక్షపాతము లేనివాడిగా ఉండాలి. ఓర్పు సహనము కలిగిన తండ్రిగా ఉండాలి. నీతి న్యాయములు కలిగిన తండ్రిగా ఉండాలి. ఏమన్నా ఇవన్నీ కూడా పరలోకపు తండ్రి యొక్క లక్షణాలు. మీరు ఈ భూమి మీద తండ్రిని బయలుపరుస్తున్నారు కనుక మరి పరలోకపు తండ్రి కలిగినటువంటి ఆ లక్షణాలను మీరు కూడా కలిగి ఉండాలని, అప్పుడే మీరు ఒక దైవికమైన తండ్రిగా పిలువబడతారని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలామంది తండ్రులు వాళ్ళ ప్రవర్తన ద్వారా, వాళ్ళ యొక్క చెడు నడవడి ద్వారా అసలు తండ్రి యొక్క వ్యవస్థకే, తండ్రి యొక్క మరి ఆ యొక్క మరి స్థానానికే మచ్చ తెచ్చేవారిగా, దేవునికి అవమానం కలిగించేవారిగా ఉంటూ ఉన్నారని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రతి తండ్రి ఆలోచించాలి, నేను దేవుని యొక్క స్థానములో నా కుటుంబంలో నిలబడుతూ ఉన్నాను కనుక నేను ఒకవేళ పొరపాటు చేసినట్లయితే, నేను తప్పు చేసినట్లయితే నేను నా దేవునికి అవమానం తీసుకొని వస్తాను కనుక నేను ఆ విధంగా చేయను. నాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ నేను క్రమముగా చక్కగా నిర్వర్తిస్తాను అనుకున్నప్పుడే దేవుని యొక్క మరి ఆ యొక్క దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మీ తండ్రి జీవితంలో మీరు నెరవేరుస్తున్నారని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక మంచి తండ్రి, ఒక దైవికమైనటువంటి తండ్రి, మరి ఒక గాడ్లీ ఫాదర్ ఎలా ఉంటాడో కొన్ని సంగతులు ప్రభు మనకు జ్ఞాపకం చేశాడు. ఈరోజు ప్రభు ఈ సంగతులు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే మరొకసారి ఎలా ఉన్నాము, ఏ స్థితిలో ఉన్నాము, తండ్రిగా ఎక్కడైనా తప్పిపోతున్నామా, ఇంకా మనం ఏమైనా మనలో మనం సరి చేసుకోవలసిన వారం అయి ఉన్నామా? ఈ సంగతులు వింటూ ఉన్నప్పుడు మనలో మనం సరి చేసుకొని ఒకవేళ తప్పిపోతున్నట్లయితే తిరిగి దేవుని యొక్క మార్గంలోనికి వచ్చి తిరిగి మన యొక్క తండ్రి స్థానాన్ని, తండ్రి యొక్క రెస్పాన్సిబిలిటీని చక్కగా నిర్వర్తించినట్లయితే వీ కెన్ సే దాట్ వీఆర్ ఏ గుడ్ గాడ్లీ ఫాదర్స్ అని ప్రభు యొక్క సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక దైవికమైన తండ్రిగా ప్రతి తండ్రి కూడా దేవుని యొక్క మాటకు లోబడాలి. ఒక దైవికమైన తండ్రిగా ప్రతి తండ్రి తన యొక్క ప్రతి భర్త తన యొక్క భార్యను ప్రేమించాలి. ఒక దైవికమైన తండ్రిగా మన పిల్లలను దేవుని యొక్క మార్గంలో పెంచాలి. ఒక దైవికమైన తండ్రిగా మన కుటుంబాన్ని మన ఆధీనంలో ఉంచుకోవాలి. ఒక దైవికమైన తండ్రిగా మన జీవితం ద్వారా దేవుణ్ణి ఇతరులకు బయలుపరచాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ మాటలను వింటున్న ప్రతి తండ్రి కూడా మనల్ని మనం పరీక్షించుకొని ఒక మంచి తండ్రిగా, ఒక దైవికమైన తండ్రిగా, దేవునికి ఇష్టమైన తండ్రిగా మరి లోకంలో ఉంటూ అనేక మందికి అనేక రీతులుగా ప్రభు యొక్క ప్రేమను ఒక తండ్రిగా అనేక మందికి పంచుతూ మరి లోకంలో జీవించాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు మిమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించును గాక. ప్రభు యొక్క మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఉదయకాల సమయంలో తండ్రులైన మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నిజమే నాయన, అనేక సార్లు తండ్రులుగా ప్రభువా నాయన, ఒక దైవికమైనటువంటి తండ్రులుగా మా జీవితంలో జీవించలేకపోతున్నాం ప్రభువా. మమ్మల్ని క్షమించమని ఈ సమయంలో మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా బాధ్యతలు తండ్రి అనేక సార్లు మరి సరైన రీతిలో నిర్వహించలేకపోతున్నందుకు మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ యొక్క ఫాదర్స్ డే దినాన ఒక దైవికమైన తండ్రి ఎలా ఉంటాడో కొన్ని సంగతులు మాకు జ్ఞాపకం చేశారు. దేవా, ఈ సంగతులు వినిన మేము మమ్మల్ని మేము సరి చేసుకొని సరిదిద్దుకొని ప్రభువా తండ్రి నాయన నిజంగా ఒక మంచి తండ్రిగా, నీకు ఇష్టమైన తండ్రిగా ఈ లోకములో జీవిస్తూ నిన్ను మయపరచుటకు, నిన్ను గణపరచుటకు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ యొక్క సమయంలో మనము ప్రకటనలు గమనించుకుందాము. మొట్టమొదట టుడే యాజ్ వీఆర్ సెలబ్రేటింగ్, యాజ్ వీఆర్ అబ్జర్వింగ్ ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే, ఐ విష్ ఆల్ ద ఫాదర్స్ హ్యాపీ ఫాదర్స్ డే. గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ బీ విత్ యూ. ఒకవేళ అనౌన్స్మెంట్స్ విషయానికి వచ్చినట్లయితే ప్రార్థన అవసరతలు ఉంటూ ఉన్నాయి.
హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్ యొక్క పరిచర్య కొరకు, అవసరాల కొరకు ప్రార్థించుకుందాం. మన సంఘ కార్యక్రమాల కొరకు ప్రార్థించుకుందాం. సంఘములో అనారోగ్యంతో బాధపడుచున్న వారి కొరకు ప్రార్థన చేసుకుందాం. మరి వచ్చే ఆదివారము, నెక్స్ట్ సండే, we will be having our service on online and the link will be sent to you. మరి వారములో కార్యక్రమాలు, మరి తెలుగు బైబిల్ స్టడీ, ఇంగ్లీష్ బైబిల్ స్టడీ, ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుండగా వాటి కొరకు ప్రార్థించండి. మరి వాటిలో పాల్పములు పొంది దేవుని దీవెనలు పొందాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన అవసరతల కొరకు, సంఘపరమైన అవసరముల కొరకు పాస్టర్ని సంప్రదించాలని మనవి చేస్తూ ఉన్నాము. గత వారములో మన సంఘ సభ్యులు స్టీవెన్ సతీష్ గారు ప్రభువునందు నిద్రించి ఉన్నారు. 16వ తారీఖున వారి యొక్క తండ్రి మదన్ మోహన్ గారు మరి నాకు కాల్ చేసి, పాస్టర్ గారు ఇలా జరిగింది, మరి ఫార్మాలిటీస్ ఏమైతే ఉన్నాయో మీరు అవన్నీ జరిగించాలని చెప్పి ఆయన మనవి చేసినప్పుడు, మరి పాస్టర్స్గా మేము ఫ్యూనరల్ కొరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. మరి పాస్టర్స్గా మేము సెయింట్ జాన్స్ పాస్టర్ గారికి లెటర్ ఇచ్చినాము. మరి సెయింట్ జాన్స్ బరియల్ గ్రౌండ్లో మరి ఫ్యూనరల్ చేసుకోవడానికి, ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడానికి మనకు పర్మిషన్ ఇవ్వబడింది. మరి ఆ విధంగా మరి దేవుని కృపను బట్టి జరిగించగలిగినాము. దుఃఖంలో ఉన్న కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మీకు ఏ అవసరములు ఉన్నప్పటికీ కూడా మరి ప్రతి విషయంలో సంఘ కాపురులను సంప్రదించాలని మనవి చేస్తూ ఉన్నాం. ఇంకా కోవిడ్ టైంలో ఉంటూ ఉన్నాము. మరి లెట్ us శానిటైజ్ అవర్ హ్యాండ్స్ ఆల్వేస్, లెట్ us మెయింటైన్ సోషల్ డిస్టెన్స్ అండ్ let us mask ourselves to protect from the virus. అండ్ ఈ వారంలో జన్మదినాలు, వివాహ దినములు జరుపుకుంటున్న వారి కొరకు ప్రత్యేక రీతిలో ప్రార్థిస్తున్నాము. ప్రభువులందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఈ సంవత్సరం అంతా మీకు తోడుగా ఉండాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. Those who are celebrating your birthdays, we wish you happy birthday. And those who are celebrating your wedding anniversaries, we wish you happy wedding anniversary. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి గత వారంలో 16వ తారీఖున మన సంఘ సభ్యులు మిస్టర్ స్టీవెన్ సతీష్ గారు, మదన్ మోహన్ గారి యొక్క కుమారుడు, ప్రభు యొక్క ఉన్నతమైన పిలుపును అందుకొని ప్రభు యొక్క సన్నిధికి చేరి ఉన్నాడు. మరి తన లోకములో విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి తన తల్లిదండ్రుల కొరకు, తన యొక్క మరి సిస్టర్, వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒక మాట, మరి దుఃఖములో ఉన్న కుటుంబం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గత వారములో 16వ తారీఖున నాయన సహోదరుడు స్టీవెన్ సతీష్ గారు ప్రభువా, మీ యొక్క ఉన్నతమైన పిలుపుని అందుకొని ప్రభువా మీ సన్నిధికి వచ్చి ఉన్నాడు. మరి ముఖ్యంగా ప్రభువా, తన లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి తన తండ్రి కొరకు, తన తల్లి కొరకు, తన సిస్టర్ కుటుంబం కొరకు నాయన మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. 42 సంవత్సరాల వయసులో ప్రభా నీవు తనని పిలుచుకున్నావని, ఈ సమయంలో ప్రభా మరి వాళ్ళ బాధ, వాళ్ళ వేదన తట్టుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంటూ ఉన్నది కనుక జ్ఞాపకం చేసుకోదేవా. మీరే వారిని ఆదరించండి, బలపరచండి, స్థిరపరచండి, ధైర్యపరచండి ప్రభువా. క్రైస్తవ నిరీక్షణలో తండ్రి వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మా నిరీక్షణ ప్రకారంగా ఒక రోజు నాయన మా ప్రియులను కలుసుకుంటాము, నీ సన్నిధిలో ఉన్నటువంటి మా నిరీక్షణను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఆ నిరీక్షణతో వారిని బలపరచమని, వాళ్ళ హృదయాలను స్థిరపరచమని, ధైర్యపరచమని సంఘంగా మేము వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. కుటుంబాన్ని మీద దయగల హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్లోజింగ్ సాంగ్గా మనమందరం కలిసి చిన్న పుస్తకంలో నుండి 41వ పాట గైడ్ మీ ఓ థౌ గ్రేట్ జెహోవా అనేటువంటి పాటను అందరం కలిసి పాడుకుందాం. Guide me, oh thou great Jehovah,
as the healing stream doth flow. Let the fire and cloudy pillar lead me on my journey through. Strong deliverer, be thou still my strength and shield. Be thou still my strength and shield. When I tread the verge of Jordan, bid my anxious fears subside. Death of death and hell's destruction, land me safe on Canaan's side. Songs of praises, I will ever give to thee. I will ever give to thee. ఇటు సమయంలో చివరి ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన అనంతరము పరలోక ప్రార్థన మన సీనియర్ పాస్టర్ గారి యొక్క ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ఈ యొక్క సమయంలో ముగింపు ప్రార్థన చేసుకుందాము. Gracious God, our loving and living Heavenly Father, we thank Thee, we praise Thee, O Lord, for giving us this wonderful time of worship this morning, Master. Thank you, Lord, for being with us throughout the worship service. Thank you, Lord, for accepting our praises. Thank you, Lord, for hearing our prayer. Thank you, Lord, for encouraging us through your word this morning, Master. Lord, as we are celebrating today as the Father's Day, we pray for each and every father in our church, oh Father. Bless each and every father, Master. As they're the head of the family, help them, O Lord, to fulfill their responsibility in a right manner, to bring up their families in your ways, O Father. Lord, as you spoke to us this morning, the 5 qualities of a godly father, help each every father, Master, in a church to examine their lives in the light of the word which came to us this morning, Father. Bless every father as a great blessing for their families, O Master. Father, we thank you once again for being with us throughout this service, O Master. Father, as we go into the world, help us, O Lord, keep ourselves, O Master, under your guidance, under your leading, to glorify, to honor your name, O Father. As we are living in the sinful world, as the sinful nature is imbibed in us, as Satan is always after us, there are ways, O Father, to go away from you, O Master. So help us, O Lord, keep ourselves under your protection, under your control throughout the week, O Father. Bless all our programs during the week. We ask all these things in the precious name of our Lord and Savior, Jesus Christ, who taught us to pray, Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our trespasses as we forgive those who trespass against us. Lead us not in temptation, but deliver us from evil. For thine is the kingdom, power and the glory, forever and ever. Amen. Let us receive the benediction. May the grace of our Lord Jesus Christ, love of the Father, and the fellowship of the Holy Spirit rest and abide with us now and forevermore. Amen.